హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో మీలో ఎంతమందికి మన పెద్దోళ్ళు కాచే పప్పు చారంటే ఇష్టం? ఇవి గనక కరెక్ట్గా కాస్తే అంటే మరిగించటంలోనే దీని టేస్ట్ మొత్తం ఉంటుంది. ఇవి గనక కరెక్ట్గా కాస్తే ఎంత రైస్ అయినా సరే అలా వెళ్ళిపోవాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఇక ఈ పప్పు చారుకి నేను వాడే ఐటమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే చేసుకుంటాం. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని ఇందులో కందిపప్పు అండి, నేను హాఫ్ గ్లాస్ మాత్రమే యూస్ చేస్తున్నాను. నేను ఇద్దరికే చేస్తున్నాను చారు అనేవి. మీరు కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చేస్తుంటే 1 గ్లాస్ అయితే వేసుకోండి. నేను హాఫ్ గ్లాస్ అయితే వేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసి వీటిని బాగా ఉడికించుకుందాం. పప్పు అనేది బాగా ఉడకాలి, మెత్తపడాలి. మెత్తపడేంత వరకు బాగా ఉడికించుకోండి. పప్పు ఉడికేలోపు మన ఐటమ్స్ చూద్దాం. దీనికి కావాల్సినవి టొమాటోస్, ఆనియన్స్, ఒక 7 నుంచి 8 మిర్చి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కరివేపాకు. మీరు ఆల్రెడీ చూసారు కరివేపాకు అనేది. చింతపండు అనేది ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుని దీన్ని నానపెట్టుకోండి. నేను నానపెట్టాను కదా, సేమ్ అదే విధంగా ఒక హాఫ్ అన్ అవర్ ఒక పక్కన పెట్టేయండి. మొత్తం కూడా కలిపేసి, చింతపండు మొత్తం కూడా కలిపేసి ఒక పక్కన పెట్టేయండి. ఓకే, ప్రజెంట్ మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి. ఇంకా ఏమన్నా కావాలంటే మనం కుకింగ్ చేసేటప్పుడు మనమైతే చూద్దాం. మన పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది, 60 to 70% అయితే ఉడికిపోయింది. ఓకే, అది అలాగే ఉంచి మన రిమైనింగ్ ప్రాసెస్ మనమైతే కంటిన్యూ చేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 4 నుంచి 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులో ఫస్ట్ నేను ఆవాలు అయితే వేస్తున్నానండి. ఇవి ఓకే, ఎక్కువసేపు ఉడకకూడదు. ఆవాలు ప్లస్ జీరా ఈ రెండు కూడా వేసానమాట. జస్ట్ ఒక 10 to 20 సెకండ్స్ అంతే, లో ఫ్లేమ్లో మాత్రమే. హైస్గా పెట్టొద్దు అండ్ ఎక్కువసేపు వేపొద్దు, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంది. ఒక 20 సెకండ్స్ వేపిన తర్వాత ఇందులో నేను మిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. మిర్చి ప్లస్ ఆనియన్స్ ఈ రెండు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో రెండు కూడా యాడ్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. ఇప్పుడు మనకి పచ్చిగా ఉన్నాయి కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే బాగా వేపండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఇందులో కర్రీ లీవ్స్, కరివేపాకు, ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. కరివేపాకు మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. కరివేపాకు కూడా వేసి ఒక 2 నిమిషాలు బాగా వేపండి. మనకి ఇంకా బ్రౌన్ కలర్ అనేది రాలేదు, లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపండి. ఒక 2 నిమిషాలు వేపిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ మాత్రమే, ఎక్కువ వేయొద్దు, హాఫ్ స్పూన్ పసుపు అనేది వేసి మళ్ళీ బాగా వేపండి. ఒక 2 నిమిషాలు బాగా వేపండి. ఓకే అండి, 2 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ ఎక్కువ వేయొద్దు, జస్ట్ హాఫ్ స్పూన్ మాత్రమే. ఎవరైతే ఇష్టపడతారో ఈ రుచి అనేది వేసుకోండి. స్పైసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాం కదా, పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు బాగా వేపుకోండి. ఇప్పుడు మన పప్పు ఏదైతే ఉందో నేను మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది పప్పు గుర్తుంటుంది కదా, దాంతో మనం మెదపొచ్చు, అంటే దాంతో మనం పేస్ట్ లాగా చేయొచ్చు. లేదనుకుంటే మిక్సీ అన్న పట్టుకోవచ్చు. నేను మిక్సీ పట్టేస్తున్నాను. నా పప్పు ఏదైతే ఉందో మొత్తం కూడా ఉడికిపోయింది, దాన్ని నేను మిక్సీ పట్టేస్తున్నాను. సో మిక్సీ పట్టేంతలోపు మనం టొమాటోస్ కూడా కట్ చేసుకున్నాం కదా, ఈ టొమాటోస్ కూడా మనమైతే మెత్తగా ఉడికించుకోవాలి. సో టొమాటోస్ కూడా వేసి మళ్ళీ ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా ఉడికించండి. టొమాటో ముక్క అనేది మెత్తపడాలి. మెత్తపడేంత వరకు బాగా ఉడికించండి. ఒక 3 నుంచి 4 నిమిషాల టైం అయితే పడుతుంది. ఉడికించండి. ఉడికిన తరువాత స్టార్టింగ్లో మనం చింతపండు రసం అనేది నానపెట్టాం కదా, ఈ చింతపండు రసం మొత్తం కూడా నేనైతే పోసేస్తున్నాను. పోసిన తరువాత ఇందులోనే ఒక 2 గ్లాసులు వాటర్ అయితే నేనైతే పోసుకుంటున్నాను. ఇక్కడ మనం వాటర్ కూడా పొయ్యాలి. ఓన్లీ చింతపండు రసంతోనే మనమైతే కాయకూడదు, పులుపు ఎక్కువ వచ్చేస్తుంది. ఓన్లీ చింతపండుతో కాస్తే వాటర్ కూడా ఒక 2 గ్లాసులు పోసుకోండి. అప్పుడు మీకు చారు కూడా ఎక్కువ వస్తాయి, ప్లస్ మీకు పులుపు కూడా సరిపోతుంది. మొత్తం టేస్ట్ మొత్తం కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చారు అనేవి మరిగేంత వరకు ఒక 3 నుంచి 4 నిమిషాలు అలాగే మరగనివ్వండి. అంటే బబుల్స్గా వచ్చేంత వరకు ఉడకనివ్వండి. నాకు లైట్గా వస్తున్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మిక్సీ పట్టుకున్న పప్పు ఏదైతే ఉందో ఆ పప్పు మొత్తం కూడా నేనైతే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. అంటే మన బౌల్ ఏదైతే ఉందో దీంట్లోకి నేనైతే మొత్తం వేసేసి ఒక్కసారి కలుపుకుని మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే బాగా మరిగించండి. ఇప్పుడు ఇవి ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తాయి. దానికంటే ముందు ఇందులో
2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. మనం మసాలాస్ ఇప్పటివరకు ఎక్కడ కూడా వేయలేదు. ఇప్పుడు మనం మసాలాస్ వేసుకుందాం. నేను 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను, 2 సరిపోవు. 3 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకున్నాను. జస్ట్ 1 స్పూన్ ధనియాల పౌడర్ నేనైతే వేసుకున్నాను. మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ఇది కూడా. వీటితో పాటు 2 స్పూన్స్ కారం కూడా వేస్తున్నాను. కారం కూడా ప్రతి ఒక్కళ్ళు వేయండి, వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. నాకు 2 స్పూన్స్ కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను ప్యాకెట్తో వేస్తాను. మీరు 2 స్పూన్స్ వేసుకోండి. వేసిన తరువాత ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా మరగపెట్టండి. లో ఫ్లేమ్లో మాత్రమే మరగపెట్టండి. దానికంటే ముందు ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్, కారం ఇవన్నీ వేసాం కదా, సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి టేస్ట్ చూసుకుని ఇప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా మరగపెట్టండి. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తే ఒక 15 నిమిషాలు మరిగిన తర్వాత ఇంకంతేనండి, మన పప్పుచారు అయితే రెడీ అయిపోయినట్టే. వేడి వేడి రైస్తో ఈ చారు పోసుకుని పక్కన వేడి వేడిగా ఒక ఆమ్లెట్ వేసుకుని తింటే ఆ టేస్టే వేరు. ట్రై చేయండి మీరు కూడా. ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఏం రెసిపీ చేయాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బై ద వే చెప్పడం మర్చిపోయాను, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్.